दादू वो प्लेस सतीश सतीश देवा छोटू कृष्ण అన్న అక్కడే ప్లీజ్ భాష బాబా సంపత్ ఎంతమంది సాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన ఈశ్వరు నాయకత్వం ఈశ్వరు నాయకత్వం ఈశ్వరు నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా కారణం ఏమంటే ఖర్చు పెట్టడం ఎవరున్నా చేస్తారు, సంపాదన సృష్టించలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ ఇటువంటి నాయకుడు, ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ఆలోచించుకొని నేను జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. బీజేపీ అధికారంలో ఉంది, టీడీపీ కూడా గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, జనసేన ఎప్పుడు అధికారం లేదు కదా, ఏ పార్టీని ఎందుకు అనుకున్నారు? భవిష్యత్తు నాయకుడు ఈరోజు ధీటుగా మాట్లాడుతూ ఉండేది అధికార ప్రభుత్వ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి అండి. బాగా గమనిస్తున్నారు, ఆయన ఎక్కడ అదర్లే బెదర్లే, ఆయన వెంట నడిస్తే నాయకత్వం బలపరుచుకుంటే భవిష్యత్తులో మనం కూడా ప్రజలకు ఏమైనా సేవ చేయొచ్చు అని ఒక ఏకైక ఆలోచనతోనే ఈ పార్టీలో రావడం జరిగింది. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు అనంతపురం అర్బన్ మా జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్కి సంబంధించి మైనారిటీ నాయకులు నజీర్ భాయ్ గారు ఈరోజు జనసేన పార్టీలోకి రావడం మాకు చాలా ఆనందం వేస్తుంది. గత వారం రోజుల నుంచి ఇక్కడ మా పట్టణాధ్యక్షుడితో అయితేనేం కానీ, మా జిల్లా జనరల్ సెక్రటరీ గారితో అయితేనేం కానీ అందరితో ఆయన సంప్రదించి పార్టీలోకి జాయిన్ కావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. మేము కూడా 2-3 రోజుల ముందు ఆయనతో మాట్లాడాం, ఏమి ఎందుకు ఏంటి ఎలా మీ కార్యాచరణ ఏంటంటే, వైసీపీ పార్టీలో నేను గతంలో పనిచేసినాను, అక్కడ కార్యకర్తలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు, నాయకులకి ఎటువంటి న్యాయం జరగడం లేదు, అదేవిధంగా ముఖ్యంగా ప్రజలకి రావాల్సిన లబ్ధులు కూడా ఆయన చేయట్లేదని చెప్పేసి వాళ్ళు ఒక అసమర్థతో ఈరోజు నేను పార్టీ విడిచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి ఆయన రావడం
మేమందరం కూడా స్వాగతించడం జరిగింది. ఆయన కూడా ఒకే మాట ఇచ్చినాము, మైనారిటీ నాయకులందరికీ, ఆయన సోదరులందరికీ, ఎవరైతే ఈరోజు ఆయన తరపు నుంచి పార్టీలో మీరు చూస్తున్నారు బ్రహ్మాండమైన యువత, ఈరోజు మైనారిటీ యువత కూడా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటి మాటిస్తున్నాము, హామీ ఇస్తున్నాము, మీకు తోడుగా, మీకు భరోసాగా మేము ఖచ్చితంగా అనంతపురం జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ మీకు తోడు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మీకు అన్ని రకాలుగా మేమందరం సహకరిస్తామని చెప్పి తెలియజేసుకోండి. మీకు ఏదైతే అన్యాయం వైసీపీ పార్టీలో జరిగిందో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎటువంటి ఇది మీకు జరుపుకోకుండా మేమందరం చూస్తామని చెప్పి కూడా వాళ్ళకి మాటిచ్చినాం. చాలా బ్రహ్మాండంగా అనంతపురం అర్బన్లో మీరు చూస్తున్నారు, జాయినింగ్స్ అయితేనేం కానీ మా కార్యక్రమాలు అయితేనేం కానీ బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ జెండా అనంతపురం అర్బన్లో గ్యారంటీగా ఎగరేస్తామని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేస్తాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు నజీర్ అన్న గారు ఇంతమందితో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం ఎంతో సంతోషం. ముఖ్యంగా మైనారిటీ సోదరులు ఇంతమంది జనసేన పార్టీలోకి రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహాలను 5 సంవత్సరాలుగా నిశితంగా గమనించి ఈరోజు తీసుకున్న నిర్ణయం వెనుక ఎంత కష్టాలు పడి ఉంటారో తెలుసు. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని నజీర్ అన్న గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మిత్ర బృందంతో స్వాగతం పలుకుతున్నాం. జై జనసేన, జై హింద్. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసినటువంటి నజీర్ అనే నాయకులు, అతనితో పాటు అతని సహచరులు మరియు అతని మిత్ర బృందం అంతా ఈరోజు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. దాదాపుగా 100 నుంచి 120 మంది దాకా ఈరోజు పార్టీకి జాయిన్ చేయడం. ఎందుకోసం అంటే ఆయన దాదాపు మాతో ఒక 4-5 రోజుల కిందట వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం ఒకటే, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, యువత అయితేనేమి, లబ్ధిదారులు ఎవరైతే పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అయితేనే ఖచ్చితంగా అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుంది. అంతే తప్ప కల్లబొల్లి మాటలు చెప్పినటువంటి ఈ జగన్ రెడ్డి గతంలో ఎన్నో వాగ్దానాలు చెప్పి అధికారంలోకి ఎక్కిన తర్వాత ఏదో తెరచాటున వచ్చిపోతూ తను ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా కేవలం వారి పార్టీకి చెందినటువంటి ముఖ్య అనుచరులకు తప్ప వేరే వాళ్ళకి లేదు. ఇక్కడ ఏ ప్రజలు కూడా న్యాయం జరగటం లేదు, ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగటం లేదు. అన్ని సామాజిక వర్గాలకు, అన్ని వర్గ ప్రజలకు మొత్తం న్యాయం జరగాలి అంటే ఒక జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా ప్రభుత్వం వస్తేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఒకే మంచి ఉద్దేశంతో మేము కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము కూడా నడిచి మా సేవ ఖచ్చితంగా ప్రజలకు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నజీర్ అనే నాయకులు ఈరోజు జనసేన పార్టీ చేరినందుకు మేము అతనికి అతని మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మేము చెప్తున్నాం, నజీర్ గారికి ఒకటైతే హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా మీరైతే ఏది ఆశించారో, ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో, ప్రజల భవిష్యత్తుకు మీరు కూడా బాసటగా నిలబడాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా జనసేన పార్టీలో మీరు కూడా అడుగులు వేయండి. పవన్ కళ్యాణ్ గారితో నడుద్దాం, ఖచ్చితంగా ఆయన ఆశయాలు నెరవేరుద్దాం, ఖచ్చితంగా ప్రజలకు మంచి చేర్చే విధంగా మనం కూడా పనిచేద్దాం. రాబోయే 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ జెండా ఎగిరే విధంగా ఇక్కడ మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా వారికి హామీ ఇస్తున్నాం. జనసేన పార్టీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళకు ఆత్మతృప్తి ఉంటుంది. మేము ఈ పార్టీలో పనిచేసినామని, ఏదో నాయకులు కాంట్రాక్టులు కాదు, ఇక్కడ కావాల్సిందేది మేము ప్రజలకు సేవ చేసిన ఆత్మతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా అది జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం.